వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మేరీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ, మా ఇంట్లో ఆవకాయ పెడుతున్నాము. ఫస్ట్ టైం పెడుతున్నాము. ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేయడంలో తప్పు లేదు కదా, మనకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ మనకు కూడా ఐడియా వస్తుంది, అవగాహన కూడా వస్తుంది. అందుకని చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. దానికోసం పొద్దున్నే నేను మా నాన్న మామిడికాయలు తెచ్చుకున్నాము. వాళ్ళే కట్ చేసి ఇచ్చేయాలండి, మనం దానికి పే చేయాలి. తీసుకున్నాము. స్టార్టింగ్ అయితే నేను 15 కాయల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కేజీల పరంగా వాళ్ళు చెప్పరంట, జస్ట్ ఇట్లా డజన్ అట్లనే చెప్తారంట వాళ్ళు. సో ఒక 2 డజన్ల నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి 2 డజన్లు మ్యాంగోస్ అంటే మళ్ళీ వాళ్ళు పొడుగుడితో ఒకసారి తుడమన్నారనమాట. అందుకని ఇప్పుడు వైట్ క్లాత్ తీసుకుంటేనే మేల్ అంట, అందుకని వైట్ పొడి క్లాత్ తోని తుడుస్తున్నాను. వైటే ఎందుకు తీసుకోవాలంటే ఏదైనా కలర్ క్లాత్ ఏదైనా తీసుకుంటే దాని కలర్ షేడ్ అనేది మొక్కకి ఎక్కడైనా అంటుతుందేమో అని చెప్పి వైట్ క్లాత్ తోనే తుడమని చెప్తారంట మోస్ట్లీ ఎవరన్నా సరే. సో అంతే, అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వీక్ మొత్తం అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఫుల్ గా నేను చూపిస్తాను. సో మనకి పచ్చడికి ఆవపిండి కూడా కావాలి, కానీ నాకు అది ఆవపిండి బయట దొరకలేదు. అందుకని బయట నుంచి నేను ఆవాలు తెచ్చుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఒక 5 మినిట్స్ లేక ఒక 10 మినిట్స్ నేను ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ ఇట్లా వచ్చింది. దాన్ని ఏమంటే వండలు కడతాయి కదా, వండలు కట్టకుండా మంచిగా మనం చూసుకోవాలి. చూడండి, ఈ కాయకి లేయర్ ఉంది కదా, ఇదిగోండి ఈ లేయర్ తీయాలంట కంపల్సరీగా. తీస్తే మంచిదంట. మళ్ళీ మనంతా పచ్చళ్ళలో పెట్టేటప్పుడు ఆ పచ్చళ్ళలో ఉండిపోతాయి కదా, మనం వేసేటప్పుడు కూడా మనకు కొంచెం డేంజర్ గా అనిపిస్తుంది అనమాట, పట్టులో అరగదంట. అందుకని ఇంపార్టెంట్ గా ఈ లేయర్ మాత్రం తీసుకోవాలి కంపల్సరీగా. ఒక్కొక్కసారి మనకి ఇది కనబడకపోతే ఏం చేయాలంటే చాక్ తో మనం ఇట్లా గీకా లేయర్ అనేది పైకి తేలుతుంది. సో మీరు కూడా పెట్టేటప్పుడు ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు. సో ముక్కలు అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి పొట్టు ఎంత వచ్చిందో ఇటు సైడ్. సో ఇప్పుడైతే కారం, ఉప్పు, పసుపు, ఇది ఆవపిండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి మిక్సీ కొట్టేసాను. ఈ నూనె పల్లీల నూనె అనమాట, ఆడించింది, తెచ్చుకున్నాను నేను మార్కెట్ నుంచి. పల్లి నూనె కేజీ పడుతుంది అని చెప్పారు వాళ్ళే. నేను ఇన్ని కాయలు తీసుకున్నాను అంటే కేజీ ఆయిల్ సరిపోద్దామా అని చెప్పారు. సరే అని చెప్పి కేజీ పట్టుకొచ్చాను. ఇప్పుడు క్వాంటిటీ వైజ్ గా నేను వేసేస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, నా అంచనా ప్రకారం నేను వేస్తున్నాను అనమాట. అది ఎంత వేస్తున్నాను అనేది నేను మీకు చెప్పలేను, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఫస్ట్ టైం నేను ఆవకాయ పెడుతున్నాను కాబట్టి దేవుడికి మంచిగా ప్రేయర్ చేసుకుంటాను, మంచిగా రావాలి అని చెప్పి. ప్లస్ ఇంకోటి ఏమంటే మనం ఆవకాయ పెట్టే ముందు ఏదైనా మంచిగా కోరుకుంటే అది నెరవేరుతుందంట. నేను పెద్దలు చెప్తే చాలా సార్లు విన్నాను, అది ఇప్పుడు మనం కూడా చేసేద్దాం. సో నేను ఇక్కడ ఏం కోరుకున్నాను అనేది నెరవేరితే మాత్రం డెఫినెట్లీ అది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ప్లేట్లో కలుపుదాం అనుకున్నాను, కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది. మళ్ళీ కలిపేటప్పుడు ముక్కలు గట్ట కింద పడిపోతే మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతాయి ఊరికి అని చెప్పేసి ఇందులోనే కలిపేసి. సో నేను చెప్పాను కదా పల్లె నూనె బయట నుంచి తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి అని చెప్పి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒక 3/4 కేజీ ఆయిల్ వరకు పట్టొచ్చమ్మా అని చెప్పారు. ఎందుకన్నా సేఫ్టీ సైడ్ ఇంకో 1/4 కేజీ ఎక్స్ట్రా తీసుకుందామని చెప్పి నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీలో ఆయిల్ అంతా వేసేసాను. ఫస్ట్ నేనైతే 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ ముక్కలంతటికి మంచిగా పడుతుందని నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. చెప్పాను కదా నేను కొంచెమే ఆయిలే వేసాను, అంటే కలుపుతూ ఉండగా తర్వాతగా కొంచెంగా ఆయిల్ వేద్దాము అని చెప్పి నేను ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత ఆవపిండి వేసాను. ఆవపిండి అయితే నేను కొలిచి పెట్టుకున్నాను. సో గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాను, అందుకని గ్లాసే వేసాను అనమాట. ఆవపిండి కూడా పిండి అంతా ఒకే చోట వేయడం కన్నా ముక్కల చుట్టూ జల్లితే ప్రతి ముక్కకి అది ఆ పిండి అనేది అంటుకుంటుంది. అందుకని నేను ముక్కల చుట్టూ జల్లాను అనమాట. సో ఆవపిండి వేసుకున్న తర్వాత ఆడించిన పసుపు వేసుకున్నాను. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను పసుపు. తర్వాత అయితే ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. సో అక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తోనే గ్లాస్ ఆవపిండి తీసుకున్నాను. నెక్స్ట్ 2 గ్లాసెస్ కారం తీసుకున్నాను.
కారం కూడా సేమ్ యాస్టీజ్ ముక్కలంతటికి అందేలాగా చుట్టూ జల్లుకుంటున్నాను. సో ఈ కారం ఓన్లీ ఎండుమిరపకాయలతోనే మేము ఆడించామన్నమాట హోమ్మేడ్గా. కారానికి వాడే మిరపకాయల్లో కూడా చాలా పేర్లు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మేము ఆడించే మిరపకాయలు ఏం పేరు అనేది నాకైతే తెలీదు. కారం తర్వాత ఉప్పు సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను. మనం తీసుకున్న సాల్ట్ సరిపోకపోతే సో అంతా కలిపి పెట్టుకున్న తర్వాత థర్డ్ డే ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు కలుపుకోవచ్చు. అన్నీ వేసేసాను. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం మంచిగా. ఈ కారం, ఆవుపిండి, సాల్ట్, ఆయిల్ అంతా మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చుట్టూ. సో చూడండి, కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకుంటే మేలు. ఎందుకంటే టెంకలు చాలా సూదిగా ఉంటాయి కదా, చేతికి గట్ట గీసుకుంటాయి అన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని ఇంకంతా మంచి గ్రేవీ అనేది వస్తుంది అనమాట. మంచిగా భలే స్మెల్ వస్తుంది కలుపుతూ ఉంటే. నేనైతే ఎల్లుల్లిపాయ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ ఎల్లుల్లిపాయ వేసుకున్నాను. నేను ఒక 5 తీసుకున్నాను అనమాట ఎల్లుల్లిపాయలు, 5 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత బాగా కలిసిందో, భలే కలర్ఫుల్గా ఉంది. సో మంచిగా కలుపుకున్న దాన్ని ఒక దీంట్లోకి తీసుకోవాలన్నమాట, ఒక జాడీలోకి. ఆ జాడీ ఏమో నాతో లేదు, అందుకని నేను స్టీల్ క్యాన్లోకి తీసుకుంటున్నాను. ఆ జాడీ కోసం నేను ట్రై చేశాను, చాలా దగ్గరికి వెళ్ళి వెతికాను, వాళ్ళ దగ్గర లేవు. సో ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ జాడీ కొనుక్కొని తెచ్చుకుంటా ఇంటికి. సో మనం పచ్చడి కలిపేసి అందులోకి పెడుతున్నాం కదా, పెట్టినప్పుడు అడిచిపెట్టుకోవాలి. అడిచిపెట్టుకుంటే బాగా ఊరుతాయంట, అందుకని నేను చాలా అడిచిపెట్టుకుంటున్నాను అనమాట. పచ్చడంతా స్టీల్ క్యాన్లోకి మంచిగా ఎత్తేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా గ్రేవీ, ఆ గ్రేవీలో మంచిగా వేడి అన్నం వేసుకొని కలుపుకొని తిన్నాము. భలే ఉంది. కాకపోతే ఆ క్లిప్ తీసాను, బట్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే మంచిగా ఎత్తేసాం కాబట్టి ఇక దండం పెట్టుకొని దాని చుట్టూ క్లాత్ కట్టేసి దేవుడి మూల పెట్టేద్దాం అన్నమాట. ఏదైనా వాడని క్లాత్ ఉంటే తీసి ఇట్లా కట్టండి, కొంచెం టైట్గా కట్టేసిన తర్వాత దేవుడి మూల పెట్టేసి చిన్న పసుపు కుంకుమ యాడ్ చేసి ఊదొత్తు ఉంటుంది కదా అగరబత్తి, దాన్ని ఇట్లా తిప్పేసి నార్మల్గా దండం పెట్టేసుకోవడమే. సో ఫైనల్లీ అయితే ఆవకాయ పెట్టడం అయిపోయింది. దేవుడి మూల పెట్టాం కదా, దానికి ఉప్పు దిష్టి కూడా తీసేసాను. ఇంకా 3 డేస్ అట్లనే ఉంచాలంట ఆవకాయని, ఎవరు చూడకుండా అట్లా ఉంచాలంట. సో దేవుడి మూల అయితే పెట్టేశాను. ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేసేసి 3 డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీద్దాము, అది ఎట్లా వచ్చింది అన్నీ. అంటే నేను అన్ని మీకు మెజర్మెంట్స్ ఏమి చెప్పలేదు కదా, అవన్నీ ఎట్లా వచ్చాయి, ఏమి ఉప్పు అంతా సరిపోయిందో లేదని చెప్పి 3 డేస్ తర్వాత చూద్దాం. బాయ్. ఆవకాయ పెట్టాము, థర్డ్ డే చూద్దాము అని చెప్పాను కదా. సో 3 డేస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి ఎట్లా వచ్చిందో. నాకైతే భయం వేస్తుంది, బాగా వచ్చిందా లేదా అని చెప్పి. అసలు కట్టిస్తాను. ఆయిల్ అంతా బాగా తేలింది కదా పైకి. పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంట, అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేసాను. నాకెట్లే తెలుసు అంటే నేను యూట్యూబ్ చూసి చేశాను అనమాట. బాగుంది. ఒకసారి ఉప్పు అంతా చూసుకుందాం. సో స్టార్టింగ్ 1.5 గ్లాస్ సాల్ట్ వేసాను కదా, అది నాకు సరిపోలేదు. మళ్ళీ నేను 1/2 గ్లాస్ సాల్ట్ వేసాను అనమాట. మొత్తానికి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. చూడండి అసలు పుల్లగా అసలు భలే ఉంది. ఈ డబ్బాతో
ఇంట్లో తీసి పెట్టుకుంటున్నాను. అంటే ఇదంతా ఇంట్లోకే డైలీ మాట కావాలని ప్రతిసారి ఇంకా పెద్ద తీసుకోలేము కదా, అందుకని ఈ డబ్బాలోకి వేసి పెట్టుకుంటాను అనమాట. చూడు చాలు కదమ్మా. ఉప్పు అంతా వేసేసి పచ్చడంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము. ఇంకా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ ఉప్పు కూడా సరిపోయిందా లేదంటే మళ్ళీ వేయాల్సి వస్తుందా అని చెప్పి. మంచి కాంబినేషన్ కదా, ఆవకాయ వేడన్నం నెయ్యి భలే, అసలు భలే ఉంటుంది. అందుకని టేస్ట్ చేద్దాం అని చెప్పి వేసుకున్నాము. అసలు భలే ఉందన్నమాట. మా అక్కకి మా అమ్మకి కూడా ఇచ్చాను. మొక్క కూడా మంచిగా ఊరాయి అన్నమాట. మా అమ్మకి ఇక్కడ ఇస్తూ అంటే కింద నుంచి మా బాబు కూడా పళ్ళెం ప్లేట్ పట్టి లాగుతున్నాడు, ఇవ్వు మమ్మీ నాకు కూడా అని చెప్పి. సో మన ఆవకాయ అయితే సక్సెస్ఫుల్ గా మంచిగా వచ్చింది. సో లాక్కుంటున్నాడు, నీకు కావాలా, నువ్వు తినకూడదు. సో దట్స్ వాట్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe to my channel. Bye.